బిడ్డ తినో బతుకుతాడు. వచ్చేసారి ఎవర్రా వెయ్యరు ఆయన ఓటు, నేను చెప్తున్నా. వెయ్యరు, 5 ఏళ్ళు ఆయన. నువ్వు మంచి పనులు చేయి, 5 ఏళ్ళు కాకపోతే ఇంకా 5 ఏళ్ళు వెళ్తావు. మంచి పనులు చేయ్యా, మంచి పనులు చేస్తాడు. ఇందిరమ్మ రాజ్యం అంటాడు, ఫ్రీ కరెంట్ అంటాడు, మహిళలకు అన్ని గ్యాస్ ఫ్రీ, గ్యాస్ 500 అంటుండు. ఆయన వచ్చి ఇప్పటి వరకు ఏం చేయలేదు సార్. ఇది ఒక్క బస్సు ఫ్రీ అయినది అంతే. ఒక బస్సు ఫ్రీ 2 నెలలు పింఛనే రాలే, పింఛన్ కూడా రాలే 2 నెలలు. అంతకు ముందు వేసిండు, అప్పుడు లాస్ట్ వీనిట్లు వేసిండు. ఫస్ట్ వెళ్ళినాక మళ్ళీ ఫస్ట్కి వేసిండు. 4,000 ఇస్తాడు. మరి 2 నెలలు ఆపినాక ఈ 2 నెలలు ఇంకో 4,000 సార్. చంద్రబాబు నాయుడు మొన్ననే ఎక్కిండు, 7,000 ఇచ్చిండు సార్ ఆంధ్రలో. మరి వాళ్ళని చూసానా మీకు సిగ్గు రావాలి కదా, రాదు వాళ్ళకు. వెయ్యరు వాళ్ళు. 4,000 కాడికి పోయినా, మా 2,000 ఇప్పటికి వేయలే. చంద్రబాబు నాయుడు శిష్యుడేగా ఆయన. శిశుడో బుసుడో ఆంధ్రలో వేసిండు, 7,000 వేసిండు సార్. మా వాళ్ళు ఏంది, మా బిడ్డ వాళ్ళ అత్తకు 7,000 వచ్చినాయి అని చెప్తున్నాను. వెయ్యరు, మాకు వెయ్యాడు సార్. ఈయన వెయ్యాడు, ఎవరు వెయ్యరు. ఈ హైదరాబాద్ బాగుపడదు సార్. ఇక వేస్ట్. హైదరాబాద్ కు 1,000 కోట్లు కేటాయిస్తాడు. మా హైదరాబాద్ మంది సుందరీకరణ చేస్తా అని 10,000 కోట్లు. సంచులు నింపుకోవద్దా సార్? ఊరికేనే మందికి వేస్తాడు ఆయన. మరి ఆయన నింపుకోవాలా కదా, మరి ఆయన బాగుపడొద్దా? మూసి నది ఉందిగా, అంటే మురికి నీళ్ళు పోతాయి కదా, ఆ నదికి కొన్ని లక్షల కోట్లు పెడదామా, మొత్తము ఫారెన్ చేసినట్టు చేద్దాం సార్. ఏ నదులు వేసినా ఏది వేసినా బీదోళ్ళని ఆదుకోవాలి సార్. నువ్వు ఏ మురికి కాలువలు కడితే ఎవరు చూస్తున్నా? మురికి కాలువలు దొల్లాడుతురా? ఎవరైనా దొల్లాడుతురా? మరి మంచి పనులు చేయి. థ్యాంక్ యూ అమ్మా.